అలోపతికి హోమియోపతికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దాదాపు బేసిక్ సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీలోనే తేడా ఉంది. అంటే బేసిక్ ఏంటంటే వాళ్ళు సిమ్టమేటిక్ వైజ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అంటే రోగం నిర్ధారణ అయితేనే రోగాన్ని బట్టి మందులు ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఎలాంటి రోగానికైనా ఒక మెడిసిన్స్ ఇచ్చేసి కంప్లైంట్స్ లేకుండా చేసినట్లయితే దాదాపు ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అలోపతిలో ఎక్కువగా విశ్వాసం. రెండోది ఏంటంటే వాళ్ళు ఎక్కువ శాతం బ్యాక్టీరియా వైరసెస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే అలోపతి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. యాంటీబయాటిక్స్ కానీ ఇవి కానీ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా హోమియోపతి సిస్టంలోకి వచ్చినట్లయితే హోమియోపతి రోగాన్ని బట్టి కాకుండా మనిషిని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగిపోయి మనిషి ఇమ్యూనిటీ ద్వారా ఎప్పుడైతే రోగాన్ని మనం క్లియర్ చేసుకుంటామో అప్పుడు ఫర్దర్ మనకు మెడిసిన్స్ యొక్క అవసరాన్ని మనకు ఉండకపోవచ్చు. అంటే చాలా మట్టుకి ఉండాల్సిన అవసరం కూడా మనకు ఉండదండి. తర్వాత ఏంటంటే ఇవి ఎక్కువగా హెర్బల్ బేస్ మీద ఉంటాయి, కెమికల్ బేస్ మీద చాలా తక్కువగా ఉంటాయి. రెండోది పొటెన్షిటైజ్డ్ చేయడం వల్ల ఒక మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా మట్టుకు తగ్గిపోతూ ఉంటాయి హోమియోపతిక్ మెడిసిన్లో. సో ఇన్ని అడ్వాంటేజెస్ దాంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఏదైనా సరే ఏ సిస్టమ్ వాటి వాళ్ళల్లో ఆ టైంలో అది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంటుంది. ఎమర్జెన్సీ సిస్టంలో అలోపతికి తిరుగులేదు, క్రానిక్ డిసీజెస్లో హోమియోపతికి తిరుగులేదు. దట్ యాజ్ ఎవ్రీబడి దే హ్యావ్ దేర్ ఓన్ బెనిఫిట్స్. అంటే హోమియోపతి క్రానిక్ డిసీజెస్లో మేము చూసిన మట్టుకైతే దాదాపు 90% సక్సెస్ రేట్ మేము చూస్తూ వచ్చాం.